భగవద్గీత భక్తి యోగ. అర్జునుడన్నాడు, ఇలా భగవత్ కర్మలలో యుక్తులై నిన్ను నిరంతరం ఉపాసించే భక్తులు, అవ్యక్తమై నాశరహితమైన దానిని ఉపాసించే వాళ్ళు, ఈ ఇద్దరిలో గొప్ప యోగవేత్తలు ఎవరు? శ్రీ భగవానుడన్నాడు, నాలో మనస్సు నిలిపి నిగ్రహవంతుడై పరమమైన శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తారో వాళ్ళు యోగులలో శ్రేష్ఠులని నా మతం. ఎవరు నాశరహితమైనది, నిర్దేశించడానికి వీలు కానిది, అవ్యక్తమైనది, సర్వత్రా వ్యాపించినది, చింతించనలవి కానిది, కూటస్థమై స్థిరమై కదలకుండా ఉన్నదానిని చక్కగా ఉపాసిస్తారో, అన్ని ఇంద్రియాలని నిగ్రహించి అన్నిటా సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ ఎవరు ఉంటారో వాళ్ళు నన్నే చేరుతారు. నిరాకార బ్రహ్మంలో మనస్సు నిలిపిన వాళ్ళకి ప్రయాస ఎక్కువ. దేహదారులకి నిర్గుణతత్వ లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టం. సర్వకర్మలని నాలో వదిలి నన్నే లక్ష్యంగా పెట్టుకొని మనసును అన్ని విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో, అర్జున, నాలో మనస్సు నిలిపిన వాళ్ళని త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను. నాలోనే మనస్సుని నిలుపు, బుద్ధిని నాలోనే ఉంచు, ఆ తరువాత నాలోనే నివసిస్తావు. ఇందులో సందేహం లేదు. ధనంజయ, స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేకపోయినట్లయితే అప్పుడు అభాగ్య యోగం చేత నన్ను పొందటానికి ప్రయత్నించు. అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు. నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్థుడివైతే నన్ను శరణు పొంది నీకోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు. అభ్యాసం కంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా ధ్యానం శ్రేయస్కరం. ధ్యానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వల్ల తరువాత శాంతి, మోక్షం కలుగుతుంది. ఏ ప్రాణిని ద్వేషించనివాడు, మైత్రి, కరుణ కలిగినవాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖదుఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమాగుణం కలవాడు, నిత్యము సంతుష్టుడై యోగి అయి మనోనిగ్రహం కలవాడై దృఢమైన నిశ్చయంతో మనోబుద్ధుల్ని నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు. ఎవరి వల్ల లోకం వ్యధ చెందదో, లోకం వల్ల ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు. అపేక్ష లేనివాడు, శుచి అయినవాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించినవాడు, అన్ని విధాలైన కార్యాలలో నేను చేస్తున్నానే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలని వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు వీటి యందు సమంగా ఉండేవాడు, సంఘాన్ని విడిచినవాడు నాకు ఇష్టుడు. నిందాస్థితుల్ని తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండేవాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కరలేనివాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు. ధర్మయుక్తము, శాశ్వతము అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆ భక్తులే నాకు పరమ ప్రియులు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయः. స్వస్తి.